అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 31వ భాగం. రచయిత భాను గారు. రూమ్ మొత్తం చూసి చాలా బావుంది. అయినా నీ టేస్ట్‌కి వంక పెట్టేలా ఉంటుందా? నీ టేస్ట్ ఎప్పుడు సూపర్‌గా ఉంటుందని బాల్కనీ ఓపెన్ చేస్తుంది. వావ్! ఆసమ్ జై. అక్కడి నుంచి మొత్తం దూరంగా ఉన్న కొండలు కనిపిస్తూ చూడ్డానికి చాలా బావుంటుంది ఆ ప్లేస్. జై, మన హనీమూన్‌కి వేరే ప్లేస్ అవసరమే లేకుండా ఉంది మన రూమ్. హహ! అవునా బేబీ? అని మైథిలి చుట్టూ వ్యూ చూస్తుంటాడు. మైథిలి చుట్టూ చెయ్యేసి తన భుజం మీద గడ్డం వానించి మైథిలి మొహంలో హ్యాపీనెస్ చూస్తూ, ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ నీ మొహం మీద చెరగనివ్వననుకుని మైథిలి మెడ మీద చిన్నగా ముద్దు పెడతాడు. ఆ చిన్న ముద్దుకే మైథిలి బాడీ హీట్ ఎక్కుతుంది. జై వెచ్చటి శ్వాస మెడ వంపుల్లో తగులుతుంటే జై నేను ఫ్రెష్ అవుతానని జై నుంచి విడిపించుకోవాలని చూస్తుంది. కానీ మైథిలిలో వచ్చిన ఆ మార్పు గమనించిన జై కొద్దిసేపు తనని ఆడుకుందామని మైథిలిని వదలకుండా ఇంకా చేతులు బిగిస్తాడు. జై వదలమంటే ఇంకా గట్టిగా పట్టుకుంటావేంటి? వదలమన్నానా? నాకేంటి పట్టుకో అని వినిపించింది. మీకు అలాగే వినిపిస్తుందని ముందుకు తిరిగి జైని హగ్ చేసుకుని, మీరిలా దగ్గరికొస్తే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తున్నాయి జై. మీరు దూరంగా ఉండండని ముద్దుగా చెప్తుంది. హహా! మరి తమరు నా ఫీలింగ్స్‌తో ఆడుకోవడం బావుందా? అని వెన్ను నిమురుతూ మైథిలి ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసి వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి జై మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని తల ఆరబెట్టుకుంటూ చెప్తుంది. హా! బుట్టబొమ్మ అని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. మైత్రి రెడీ అయ్యి పూజ గది ఎక్కడా అంటూ చుట్టూ చూసి అయ్యో పూజ గది ఏంటి ఇలా అయ్యింది? ఇన్నాళ్ళెవరూ పూజ కూడా చేయలేనట్టున్నారు కదా అనుకొని మెయిడ్‌కి చెప్పి క్లీన్ చేయిస్తుంది. ఆలోపు ఏదైనా స్వీట్ చేసి పెడదామని కిచెన్‌లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యారా మేడం అంటుంది రోజీ. రోజీ ఆంటీ నేను మీతో మాట్లాడను చెప్తున్నా అని సీరియస్‌గా చేతులు కట్టుకొని చెప్తుంది. ఎందుకు ఏమైంది? మరి జై నేమో డార్లింగ్ అని పిలుస్తూ నన్ను మాత్రం మేడం అని పిలుస్తున్నారు. నేనేమైనా పంతులమ్మనా? మేడం అని పిలవడానికి? జైని పిలిచినట్టుగానే నన్ను కూడా ప్రేమతో ఏదో ఒకటి పిలవండి. జై ఎంతో నేను కూడా మీకంతే. మేడం గీయడం అని తొక్కలో రెస్పెక్ట్ నాకేం వద్దు. ఇంకోసారి అలా పిలిస్తే నేను అస్సలు మీతో మాట్లాడను చెప్తున్నా. సరే ఎలా పడితే అలా పిలిస్తే మీకు నచ్చదేమో అని అలా పిలిచాను. ఇక మీద పిలవను. సరేనా? హ్మ్. సరే మరి ఏమని పిలుస్తారు? అని ఆలోచించి మైథిలమ్మ అని పిలుస్తా. ఓకే. మా తాత కూడా అలానే పిలుస్తాడు. వాళ్ళ అమ్మలా ఉంటానని అలా పిలుస్తాడు. అవునా? ఏం కావాలి? కాఫీ ఏమైనా కావాలా? అని అడుగుతుంది రోజీ. లేదు రోజీ ఆంటీ. దేవుడి గదిలో ఇన్నాళ్ళెవరు పూజ చేయలేదు. మొత్తం అలా అయింది. లేదమ్మా. వాళ్ళకి ఎప్పుడూ తిరగడమే, సోకులు పడ్డమే సరిపోయేది. ఇంకా పూజ కూడానా నేనే ఎప్పుడైనా నచ్చితే చేసేదాన్ని. కానీ అఖిలాండేశ్వరి గారు నచ్చేది కాదు. ఆవిడ అందుకే సైలెంట్‌గా ఉండేదాన్ని. అవునా! నేను పూజ చేద్దామని క్లీన్ చేయమని చెప్పాను. అందుకే ఏదైనా స్వీట్ చేద్దామని వచ్చాను. అలాగా అని మైథిలికి కావాల్సినవన్నీ అందిస్తుంది. అవును రోజీ ఆంటీ మీరు తెలుగు వాళ్ళలా కనిపించడం లేదు. మరి మీకు ఇంత బాగా తెలుగెలా వచ్చు? అవును. నేను ఇండియా కాదు ఆస్ట్రేలియా. కానీ మీ అంకుల్ వాళ్ళది ఇండియా. అలా నాకు తెలుగు వచ్చు. అంకుల్ కొన్నేళ్ల కిందట దూరమయ్యారు. తర్వాత నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. మాకు పిల్లలు కూడా లేరు. అంకుల్ జై కంపెనీలోనే వర్క్ చేసేవాడు. నా గురించి తెలిసి ఎవరూ లేరని ఇక్కడ తనతో తీసుకొచ్చేశాడు. నేనొద్దని చెప్పిన నాకు ఒక అమ్మ ఉంటే ఇలాగే వదిలేసి వెళ్తానా? ఈ కొడుకు పిలిస్తే రావా? అన్నాడు. ఆ ఒక్క మాటతో నిజంగా జై నాకు కొడుకులా అనిపించాడు. అప్పట్నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. అఖిలాండేశ్వరి మేడంకి ఇష్టం లేదు కానీ జైని కాదనలేక సైలెంట్‌గా ఉండేది. నాకు ఇండియాలో ఉన్న టెంపుల్స్ చూడాలని ఎప్పటినుంచో ఉండేది. అది జైకి తెలుసుకొని మొన్న పంపించాడు. వచ్చాక తెలిసింది ఇలా జరిగిందని. ఆవిడ చెప్పింది విన్నాక జై నువ్వు బంగారు కొండ. ఎవరికి ఏ కష్టం ఉన్నా ముందుంటావనుకుని స్వీట్ చేయడం అయిపోవడంతో తీసుకెళ్ళి పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి హారతిస్తుంది. అప్పుడే జై కిందకొస్తూ మైథిలి పూజ చేస్తుంటే అటు వెళ్తాడు. మైథిలి ఇచ్చిన హారతిని కళ్ళకద్దుకొని మైథిలి నుదుటిన బొట్టు పెట్టి నువ్వొచ్చాక మన ఇంటికే వెలుగొచ్చేసింది. ఇల్లంతా న్యాచురల్ అరోమాతో ప్లెజెంట్ ఫీల్‌తో నిండిపోయింది. చిన్న స్మైల్ ఇచ్చి జైకి కూడా బొట్టు పెట్టి స్వీట్ బౌల్‌లో పెట్టి నేనే చేశాను. తిని చెప్పండి ఎలా ఉందో. ఫస్ట్ స్పూన్ మైథిలికే పెట్టి తర్వాత తను కూడా తిని చాలా బావుంది. అయినా చేసిందెవరు? ది గ్రేట్ మిసెస్ జయవర్ధన్ కదా! అంటాడు. హహ! అని నవ్వుతుంది మైథిలి. డార్లింగ్ అలా ఊరికే తినడం కాదు. మొదటిసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత స్వీట్ చేసి మీకు పెట్టింది. దానికి మీరు తనకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి. అది సంప్రదాయం అని చెప్తుంది రోజీ. అలాగా ఏం కావాలో చెప్పు బుట్టబొమ్మ. ఏం వద్దు చెయ్యి. మీరు చాలు నాకు అంటుంది ప్రేమ నిండిన కళ్ళతో. మైథిలి నుదుటన ముద్దు పెట్టి తన చేతికున్న రింగ్ తీసి మైథిలికి తొడుగుతాడు. జై వద్దు. ఏం పర్లేదు నీ దగ్గర ఉంటే
నా దగ్గర ఉన్నట్టే కదా! పద ఆకలిగా ఉంది తిందాం. రోజీ కూడా వంట చాలా చేస్తుంది అని మైథిలిని తినడానికి తీసుకెళ్తాడు. మైథు అంటూ వస్తారు విజ్జు, శాలిని. వాళ్ళని చూసి రండి రండి అని వాళ్ళకెదురెళ్తుంది. ఏంటే ఉన్న పళంగా మమ్మల్ని మకాం మార్చమని ఇక్కడికి రమ్మన్నారు? అంటూ జై మైథిలి వైపు చూస్తూ అడుగుతారు. నేనిక్కడే ఉండాలంట. సార్ గారి ఆర్డర్. నేను మీకోసం రానని చెప్పాను. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేయించాడు. సింపుల్ అని చెప్తుంది మైథిలి. వద్దు జై సార్. మేమక్కడే ఉంటామంటారు వాళ్ళు జై వైపే చూస్తూ. నో మైథిలి, మీ పేరెంట్స్‌కి మాటిచ్చి తీసుకొచ్చింది. నీతో ఉంటానని. ఇప్పుడు మధ్యలో వదిలేస్తుందా? తను మాటిచ్చిందంటే నేను కూడా ఇచ్చినట్టే. సో, మీ స్టడీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటున్నారు. దిస్ ఈజ్ మై ఆర్డర్ అని సీరియస్‌గా చెప్పేసరికి బిక్కమొహం వేసుకొని సరే అని తలాడిస్తారు. వాళ్ళని చూసి నవ్వుకొని రండి భోజనం చేద్దామని తీసుకెళ్తుంది. అందరూ కూర్చుంటే దగ్గరుండి రోజీ వడ్డిస్తుంది. అందరికీ టేస్ట్ చేసి నిజమే మీ వంట చాలా బావుంది రోజీ ఆంటీ. థాంక్స్ అమ్మా అని అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంది. అందరూ తిన్నాక ఆంటీ మీరు కూడా కూర్చొని తినండి అని మైథిలి దగ్గరుండి రోజీకి వడ్డిస్తుంది. రోజు అఖిలాండేశ్వరి తనని ఒక పనమ్మాయిలా చూసేది కానీ ఇప్పుడు మైథిలి ఇంట్లో మనిషిలా దగ్గరుండి వడ్డిస్తుంటే చాలా సంతోషం వేస్తుంది రోజీకి. మైథిలి వడ్డిస్తుంటే చాలమ్మా అని అంటుంది. జై మావిని రేపు హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా! రేపు వెళ్దాం. నేను కొద్దిసేపు డ్యాడీ దగ్గరికి వెళ్తాను. నువ్వు వాళ్ళతో మాట్లాడి రెస్ట్ తీసుకో. నేను కూడా వస్తానని చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. విజ్జీతో, శాలినితో చాలాసేపు బాతాకాని కొట్టి వాళ్ళ రూమ్స్ చూపించి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు పడుకుంటుంది. చాలా సేపటికి జై కూడా వచ్చి మైథిలి పక్కనే పడుకుంటాడు. స్వీటీని ఫస్ట్ నైట్ కోసం రెడీ చేస్తారు. శ్రీకర్ వాళ్ళ అమ్మ స్వీటీని రెడీ చేసి, అమ్మా స్వీటీ, నువ్వు నా కూతురు అనుకోని చెప్తున్నా. అర్థం చేసుకో తల్లి. ఇద్దరు మొండిగా ఉండి మీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. శ్రీకర్ చాలా మంచోడు తల్లి. నువ్వలా చేశావన్న కోపం ఉంది. అంతే వాడిని అర్థం చేసుకొని ప్రేమగా చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది వాడి ప్రేమ. అప్పుడు ఏ ప్రేమ ముందు ఏ డబ్బైనా తక్కువే అనిపిస్తుంది. అయినా మనకి మొత్తం లేకుండా ఏం లేం కదా తల్లి. వాడికి మంచి జాబ్ ఉంది. అక్కడ ఇల్లుంది. ఇక్కడ ఊర్లో కొన్ని పొలాలున్నాయి. మీరు బ్రతకడానికి ఇవి చాలవా చెప్పు? అనవసరమైన పంతాలకు పోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ మంచి కోరే చెప్తున్నా తల్లి. అర్థం చేసుకో అని స్వీటీకి నచ్చచెప్పి రూమ్‌లోకి పంపిస్తుంది. ఆవిడ చెప్పే దాని గురించే ఆలోచిస్తూ రూమ్‌లోకి వెళ్తుంది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న శ్రీకర్ డోర్ తెరుచుకున్న సౌండ్ విని తలెత్తి చూస్తాడు. వెయిట్ సారీలో సింపుల్‌గా రెడీ అయిన చాలా అందంగా ఉన్న స్వీటీని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. ఎప్పుడూ ఫుల్ మేకప్‌తో ఉండే స్వీటీ ఇప్పుడు న్యాచురల్‌గా తనకి నచ్చేలా సింపుల్‌గా ఉన్న స్వీటీని అలాగే చూస్తూ సడన్‌గా ఏదో గుర్తొచ్చి, శ్రీకర్ నువ్విలా దీని అందం చూసి అస్సలు పడకు. బీ స్ట్రాంగ్. ఇప్పుడు నువ్వు మాయలో పడ్డావంటే ఇది నా మాటలు అసలు వినదు. తను చేసిద్ది నువ్వసలు మర్చిపోకూడదు. తను మరి క్షమించు అని అన్నప్పుడే తనని దగ్గరికి తీసుకోవాలి. కంట్రోల్ శ్రీకర్ అని తనకు తానే మోటివేషన్ చేసుకొని స్వీటీ వైపు చూడకుండా తన పాటికి తను వెళ్ళి బెడ్ మీద పడుకొని లైట్స్ ఆఫ్ చేస్తాడు. అలా చేసేసరికి స్వీటీ మనసుకి ఎందుకో బాధగా అనిపిస్తుంది. ఎంతైనా ఆడపిల్ల కదా! ఆ టైంలో భర్త ప్రేమ కోసం చూస్తుంది. అలాంటిది కనీసం శ్రీకర్ తనని చూడకుండా కనీసం తను ఉన్నది ఒకతి రూమ్‌లో ఉన్నదని కూడా విషయం మర్చిపోయి ఏమీ పట్టనట్టు ప్రవర్తించేసరికి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. మెల్లిగా వెళ్ళి ఎక్కడ పడుకోవాలో తెలియక కింద కూర్చొని మైథిలి చెప్పిన విషయాలు, ఇందాక అత్తగారు చెప్పిన విషయాలు, శ్రీకర్ ఒకప్పుడు తన మీద చూపిన ప్రేమ అన్నీ గుర్తు చేసుకుంటుంది. అలాగే ఆలోచిస్తూ బెడ్‌కి ఆనుకొని నిద్రపోతుంది. స్వీటీ పడుకుందని కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా లేచి స్వీటీని పైన పడుకోబెట్టి బ్లాంకెట్‌ని కప్పి నువ్వు మారాలిరా. అప్పుడే నిన్ను దగ్గరికి తీసుకోగలను. నువ్వు మీ అమ్మ వల్ల అలా తయారయ్యావు. నిన్ను మార్చుకొని అప్పుడు మన లైఫ్‌ని స్టార్ట్ చేద్దాం అనుకొని స్వీటీ నుదుటిన ముద్దు పెట్టి పడుకుంటాడు. నెక్స్ట్ డే మైథిలి జై, చక్రవర్తిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. జై ముందే అందరు స్పెషలిస్ట్‌లను ఒక దగ్గరికి రమ్మని చెప్తాడు. రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ అవసరమైన టెస్టులు చేసి సార్ ఇలాంటి కేసెస్ మేము ఇదివరకు హ్యాండిల్ చేశాం. మేము మీకు మెడిసిన్ ఇస్తాం. మీరు అతని ఇంట్లోనే ఉంచండి. తనకి ఇష్టమైన వాళ్ళు తన కళ్ళ ముందు ఉంటే వాళ్ళ మాటలు తన మెదడుకి చేరి మెల్లగా తనలో మార్పు వస్తుంది. మీ మధ్యలోనే తనని ఉంచండి. ఈ మెడిసిన్ యూజ్ చేసి నెక్స్ట్ మంత్ తీసుకొని రండి. ఖచ్చితంగా కొంచెం చేంజ్ అయితే వస్తుంది తనలో అని తను ఏం చేయాలో జైని మైథిలిని కూర్చోబెట్టి వివరంగా చెప్తారు. తర్వాత మైథిలి మెడిసిన్ తీసుకొని ఇంటికి వస్తారు. జై మామయ్యని ఊరికే పడుకోబెట్టే బదులు మన మధ్యలో ఉండనిద్దాం.
వీల్ చైర్ తెప్పించి దానిలో కూర్చోబెడదాం. అప్పుడు మామయ్యని మన దగ్గరే కూర్చోబెట్టుకోవచ్చు. మన మాటలు కూడా వింటారు కదా! మనకు కూడా మామయ్య మనలో ఉన్నట్టే ఉంటుంది. అవునురా! నువ్వు చెప్పింది కూడా నిజమే. సిద్ధు ఒక వీల్ చైర్ ఆర్డర్ చెయి. అలాగేరా! అని ఆర్డర్ చేస్తాడు. మధ్య మధ్యలో బయట కూడా తిప్పాలి జై. ఫ్రెష్ ఎయిర్ తగులుతుంటేనే బాడీకి మంచిది అంటూ ఏమేం చేయాలో అంతా చెప్తుంది జైకి. ఇంకో విషయం నేను జాబ్ మానేస్తున్నా జై. కావాలంటే ఇంటి నుండే చేస్తా. కాలేజ్ లేని టైంలో మామయ్యని చూసుకుంటా. డాడీ మీద ఎంత కేర్ తీసుకుంటున్నావురా! థాంక్స్ బంగారం. నీకు మాత్రమే కాదు నాకు కూడా తండ్రిలాగే కదా! ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది? జాబ్ మానేస్తున్నా కదా! నా ప్లేస్‌లో ఎవరైనా అబ్బాయిని పెట్టుకో. అమ్మాయిని పెట్టుకుంటే ఊరుకోను చెప్తున్నా. అందరికీ నా మొగుడి మీదే కళ్ళు. సిద్ధూ బ్రో కొంచెం కనిపెడుతూ ఉండు. ఈ చెల్లికి సవతి రాకుండా నువ్వే కాపాడాల్సిన బాధ్యత నీదే అని డ్రామాటిక్‌గా చెప్తుంటే సిద్ధు నవ్వుతూ ఓకే. ఓకే. ఎవరి కన్ను వాడి మీద పడకుండా, వాడి కన్ను ఎవరి మీద పడకుండా చూసుకుంటా సరేనా? అని హ్యాపీగా అనిపిస్తుంటే జై నోటి మీద వేలేసుకొని అబ్బా! నా మీద ఎంత అనుమానమే బాబు నీకు. కనిపించవు కానీ పెద్ద కంత్రివే నువ్వు. నేనెవరినైనా చూస్తాననే కదా ఆఫీస్‌లో మిగతా వాళ్ళు ఆఫీస్‌లో నన్ను చూడ్డానికే వణికిపోతారు నా స్టైల్‌కి. ఏమో బాబు ఎవరిని నమ్మలేం అని తిప్పుకుంటూ వెళ్తుంది. తిప్పుడు తగలయ్యి ఆ రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని సిద్ధు వైపు చూసి తమరేంటి సార్ చెల్లికి హామీలిచ్చేస్తున్నారని కొట్టడానికి లేస్తుంటే వామ్మో అని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అలా మాటల్లో పడి ఎవరూ గమనించరు. వాళ్ళ మాటలకి చక్రవర్తి చేతులు చిన్నగా కదులుతాయి. కానీ వాళ్ళు చూడలేదప్పుడు. ఉదయం మెలకువ వచ్చిన శ్రీకర్‌కి గలగలనే సౌండ్ తన చెవులకి వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి అక్కడ ఉన్న సీన్‌ని చూసి తన కళ్ళు మరింత పెద్దవిగా అవుతాయి. ముందుగా మెలకువ వచ్చిన స్వీటీ స్నానం చేసొచ్చి శ్రీకర్ పడుకున్నాడని అక్కడ చీర కట్టుకుంటుంది. ఆ సీన్‌ని చూసి శ్రీకర్ గుటకలు మింగుతూ ఊపిరి బిగబట్టి తననే చూస్తుంటాడు. స్వీటీ కట్టుకోవడం అయిపోగానే ఎవరో చూస్తున్నట్లుగా అనిపించి శ్రీకర్ వైపే తిరిగి చూసేసరికి టక్కున కళ్ళు మూసుకుంటాడు. శ్రీకర్ పడుకుని ఉండడం చూసి నేనే భ్రమపడినట్టుగా ఉన్నాననుకొని బయటకు వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే కళ్ళు తెరిచి అప్పటి వరకు బిగపట్టిన ఊపిరి తీసుకుంటూ తనకి పట్టిన చెమటలను చూసుకొని వామ్మో! ఇది నన్ను ఏదో చేసేలాగే ఉంది. నేను దానికి టార్చర్ చూపించడం కాదు. అదే నాకు చూపిస్తోంది కదా! అనుకొని మళ్ళీ స్వీటీ బాడీ గుర్తొస్తుంటే తల విదిలించుకొని కంట్రోల్, కంట్రోల్ అని అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్తాడు. కాసేపటికి టిఫిన్ కూడా చేశాక శ్రీకర్ ఫ్లైట్ ఈవినింగ్ కదా! హా! డాడీ మీరు కూడా రావచ్చు కదా! అని అంటాడు శ్రీకర్. మేము కొన్ని డేస్ తర్వాత వస్తాంలే శ్రీకర్. మీరు వెళ్ళండి. మీరు తొందరగా శుభవార్త చెప్పండి. అప్పుడు వస్తామని అంటారు. అయినా అన్నది శ్రీకర్‌కి అర్థమవుతుంది కానీ స్వీటీకి అర్థం కాదు. దీనికి ఇవి అర్థం కాదని తల కొట్టుకుంటాడు శ్రీకర్ స్వీటీని చూసి. వాళ్ళ కోసం అన్నీ ప్యాక్ చేస్తుంది శ్రీకర్ వాళ్ళమ్మ. ఈవినింగ్ ఫ్లైట్ టైం అవ్వడంతో రెడీ అవుతారు. శ్రీకర్ వాళ్ళ అమ్మ నాన్నకి హగ్ చేసుకొని నానమ్మకి కూడా బాయ్ చెప్తుంటే స్వీటీ మాత్రం వాళ్ళందరి కాళ్ళకి నమస్కారం చేసి బాయ్ చెప్పడం చూసి శ్రీకర్ నోరు తెరుస్తాడు. నేను చూస్తోంది నిజమేనా? ఇదైతే 8వ వింతే అని అంటాడు శ్రీకర్. నువ్వు ఊరుకో శ్రీకర్. నువ్వేం పట్టించుకోకు తల్లి అని స్వీటీకి జాగ్రత్తలు చెప్పి కోపాలకి పోకుండా మంచిగా ఉండండి శ్రీకర్. నీకు కూడా చెప్తున్నా. జరిగిందేదో జరిగింది. ఇక మీదట అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండని చెప్తుంది. వీళ్ళు ఎయిర్‌పోర్ట్ వెళ్ళేసరికి అక్కడ రాఘవ్ గారు ఉంటారు. అయినా ఒక్కరే వస్తారు. మళ్ళీ అఖిలాండేశ్వరి వస్తే స్వీటీకి ఏదో ఒకటి చెప్పి చెడగొడుతుంది అని ఆయన ఒక్కడే వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాడు. నైట్ చక్రవర్తి గారికి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్నీ కూడా వేసేసి రూమ్‌కి వచ్చేసరికి జై చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకొని కనిపిస్తాడు. అక్కడ అదే, ఇక్కడ అదే. ఎక్కడికి పోయినా మీ ఫస్ట్ వైఫ్‌ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు కదా మీరు అని అంటుంది. ఉన్న వైఫ్‌కే దిక్కులేదు అంటే మళ్ళీ నాకు ఫస్ట్, సెకండ్ కూడానా అంటాడు వర్క్ చేస్తూ. మీ చేతిలో ఉంది చూడు అదే మీ మొదటి వైఫ్. ఎప్పుడూ దాన్ని పట్టుకొని కూర్చుంటారు కదా అని అంటుంది కోపంగా. మరి ఏం చేయాలి? నా సెకండ్ వైఫ్ నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. అందుకే ఇది పట్టుకోక తప్పడం లేదు. దాని మీదకి ధ్యాస పోకూడదంటే ఈ వర్క్ ఉండాల్సిందే మేడం అని అంటారు. చాలే
కబుర్లు అని కొంచెం ఫ్రెష్ అయ్యి బెడ్ మీద మెల్లిగా పాక్కుంటూ వెళ్ళి జై ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ని పక్కకు తీసి జై ఒళ్ళో తలపెట్టి పడుకుంటుంది. మైథిలిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని జో కొడుతుంటే మైథిలి నిద్రపోతుంది. తను నిద్రపోగానే బుగ్గన ముద్దు పెట్టి జై కూడా మైథిలి పక్కనే పడుకుండిపోతాడు. అక్కడ శ్రీకర్ స్వీటీ కూడా డల్లాస్ రావడానికి ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. కథ కొనసాగుతుంది. మరి స్వీటీ నిజంగానే మారిపోయిందా, లేక ఇంకేదైనా కొత్త నాటకం ఆడుతుందా? శ్రీకర్ని తనని మార్చుకుంటాడా? మరోపక్క జై అలాగే కృష్ణల పరిస్థితి ఏంటి? వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ సరిగ్గా ఇచ్చి తనని మళ్ళీ మామూలు మనిషి చేస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.